ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా మన టీమిండియా దుమ్మురేపింది. తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకుంది. సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ వరుసగా 4వ టెస్టులో విజయభేరి మోగించింది. వరుసగా 3 టెస్టుల్లో గెలిచి సిరీస్ను గెలుచుకున్న మనోళ్లు తాజాగా ధర్మశాల టెస్టులోని ఇంగ్లాండ్ను 3 రోజుల్లోనే మట్టికరిపించి 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్కు అదిరిపోయే ముగింపు పలికింది. ఓవర్నైట్ స్కోర్ 473-8తో శనివారం ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో 4 పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా 49 పరుగుల భాగస్వామ్యానికి జేమ్స్ ఆండర్సన్ తెరదించాడు. కుల్దీప్ను అవుట్ చేసి టెస్టులో తన ఖాతాలో 700 వికెట్ల మార్కును అందుకున్నాడు. తర్వాత ఓవర్లోనే షోయబ్ బషీర్ బౌలింగ్లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 259 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకొల్లింది. 100వ టెస్ట్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. ఇక వెన్నునొప్పి కారణంగా ఇవాళ ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. దీంతో వైస్ కెప్టెన్గా బుమ్రా సారథి బాధ్యతలు అందుకున్నాడు. కొత్త బంతి అశ్విన్కు అందించి మంచి ఫలితాన్ని రాబట్టాడు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అరుదైన రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలో 100 సిక్సర్లు నమోదైన ఏకైక టెస్ట్ సిరీస్గా నిలిచింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఇరు జట్లు కలిపి 100 సిక్సర్ల మార్కును అందుకుంది. అయితే ఈ సిరీస్లో ఇప్పటి వరకు 101 సిక్సర్లు నమోదయ్యాయి. దీనిలో టీమిండియా 73, ఇంగ్లాండ్ 29 సిక్సర్లు సాధించాయి. యశస్వి జైస్వాల్ ఒక్కడే 26 సిక్సర్లు బాదడం విశేషం. కాగా అంతకుముందు అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్గా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ టెస్ట్ సిరీస్ ఉండేది. 2023లో యాషెస్ టెస్ట్ సిరీస్లో 74 సిక్సర్లు బాదారు. అయితే ఈ సిరీస్లో మరో అరుదైన ఘనత కూడా నమోదైంది. ఓ టెస్ట్ సిరీస్లో 26 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. టెస్ట్ చరిత్రలో అశ్విన్ మినహా ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ ఘనత అందుకోలేదు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను అవుట్ చేసి అశ్విన్ ఈ రికార్డును నెలకొల్పాడు. తన 100వ టెస్టులో స్పెషల్ రికార్డు నమోదు చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టులో బెన్ స్టోక్స్ను అవుట్ చేయడం అశ్విన్కు ఇది 13వసారి. 5వ టెస్టులో 5 వికెట్లు సాధించిన రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ కుంబ్లే 236 ఇన్నింగ్స్లో 35 సార్లు 5 వికెట్ల హాల్ను రవిచంద్రన్ అశ్విన్ బ్రేక్ చేశాడు. 189 ఇన్నింగ్స్లోనే 36 సార్లు 5 వికెట్ హాల్ తీసుకున్న ఏకైక భారత బౌలర్గా నిలిచాడు. ఇక రోహిత్ శర్మ కూడా ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడి 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్గా చరిత్రకెక్కాడు.